ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి రత్నం, అదృష్ట రత్నము ఎలా ఉంటుంది, ఈ ఏ రత్నాలు పెట్టుకుంటే ఏ జాతకులకు, మేషరాశి, వృషభము, మిథునము, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభమేనం, ఏ రాసులకి ఎటువంటి రత్నాలు ధరించాలా, అదృష్ట రత్నము అనేది ఉదాహరణకి గోస, సీసు, శతభిష నక్షత్రము. గోస అంటే గోపాలు, గోవిందయ్య, గోతో వచ్చే పేర్లతో సులోచన, సుధాకరు, సుభాషిణి, ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళు ఎటువంటి రత్నాన్ని ధరించాలా? గోస, సీసో, శతభిషం. శతభిష నక్షత్రానికి అధిపతి దుర్గాదేవి. శతభిష నక్షత్రానికి అధిపతి దుర్గాదేవి. అయితే ఆ నక్షత్రానికి ఏ రత్నము ధరించాలా? గోస, సీసో, శతభిషము అంటే గోమేధికము ధరించాల. శతభిష నక్షత్రము గోపాలు, గోవిందయ్య, సులోచన, సుధాకరు, సుభాషిణి, ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళకి శతభిష నక్షత్రం వస్తున్నది. ఈ శతభిష నక్షత్రము గోమేధికము ధరించవలేను. గోమేధికములో కూడా గాజు రత్నం వస్తుంది, గాజు రాయి వస్తుంది. అది మంచి ఫలితం రాదు. చింతటిక్కుతో తయారు చేసిన వస్తువులు వస్తున్నాయి, అది పని చేయదు. భూమిలో పుట్టినటువంటి రత్నాన్ని తీసుకొని ఆ భూమిలో పుట్టిన రత్నమే అదృష్ట రత్నము. మిమ్మల్ని కోరి వరించి ఆ రత్నం పెట్టుకోగానే విద్య రాని వారికి విద్య వస్తుంది, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తున్నది, వివాహం కాని వారికి వివాహం అవుతున్నది, వ్యాపారంలో నష్టం వస్తున్న వారికి బ్రహ్మాండంగా అద్భుతంగా చక్కటి లాభాలు పొందుతారు. అదే అదృష్ట రత్నం అనేది. ఈ అదృష్ట రత్నాన్ని ఏ ఏలుగు ధరించాలా, ఏ టైంలో ధరించాలా, ఎన్ని క్యారెట్లు పెట్టుకోవాలా, ఎట్లా చేసుకుంటే దానివల్ల మనకు విశేషమైన అదృష్టాన్ని వరించుతుంది, ఈ రత్నం వల్ల ఎటువంటి అదృష్టం వరించుతుందనేది జాగ్రత్తగా చూసుకొని ధరించండి. ఒకవేళ మీకు అర్థమగాని పక్షంలో మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబర్ వచ్చేసి 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. నా నెంబర్ని సంప్రదించండి. మీకు ఏ రాశి వారికి, ఏ నక్షత్రానికి ఎటువంటి రత్నాన్ని మంచి ఒరిజినల్ పీసు, క్వాలిటీ పీసు తీసుకొని ధరించండి. అదృష్టం మిమ్మల్ని వరించుతున్నది. ఆ మహా ధనలక్ష్మీదేవి మీ దగ్గరికి వచ్చేస్తున్నది. ఆ తల్లి, ఆ రత్నము మిమ్మల్ని అనుగ్రహించగానే మిమ్మల్ని కోరి వరించి ఆ మహాతల్లి శ్రీ ధనలక్ష్మి మీ కాడికి రావడానికి అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగం, రాజకీయ నాయకులకి కూడా విశేషమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాడు. రత్నములో ఉండేటువంటి ప్రభావం అది. రాహువుకు ఆ అధిపతి. రాహు వాగ్ధాటిలో కానీ వ్యాపార, వ్యవసాయములు అన్నిట్లో కూడా విజయాన్ని ప్రసాదిస్తాడు రాహువు. తప్పకుండా ఈ రత్నాన్ని ధరించి చూడండి, మీకు తప్పకుండా విజయం కలగటానికి అందులో సందేహం లేదు. ఒకసారి ఆ రత్నాన్ని ఏ ఏలుగు పెట్టుకోవాలా, ఏ టైంలో పెట్టుకోవాలని దాన్ని కరెక్ట్గా పెట్టుకొని విజయాన్ని పొందండి. అదృష్టం వరిస్తుంది మిమ్మల్ని, అందులో సందేహం లేదు.